ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్. దేవద్యుతి అనే మహర్షి విష్ణుమూర్తిని ఎంతో వైభవోపేతంగా ఆధ్యాత్మిక దృష్టితోటి భక్త్యావేశంతో చాలా చక్కగా అతన్ని కొలవడం ప్రారంభించాడు. ఆ స్తుతి చాలా విశేషమైంది అని చెప్పుకున్నాం. ఆ స్తుతిని మరికొంత ఇవాళ కొనసాగించుకుందాం. ఖాది భూతాని దేహశ్చ మనోబుద్ధీంద్రియాణి చ విద్యా విద్యే త్వమేవా అంత్ర నాన్యతత్పత్తోస్తి కించన. త్వం ధాతా సర్వభూతానాం త్వమేవ శరణం మమ. త్వమగ్నిస్త్వం హవిః శక్రో హోతా మంత్రః క్రియాఫలం. అకారాది పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో పంచభూతాలు ఉన్నాయి, ఆకాశాది మొదలైనవి కూడా. ఆ ఆకాశాది పంచభూతాలు నువ్వే. అంతేకాకుండా దేహం, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, విద్య, అవిద్య అన్నీ కూడా నువ్వే కదా స్వామి. నీవు కానిది మరేదీ లేదు ఈ ప్రపంచంలో. సర్వే సర్వత్రా నువ్వే నిండి ఉన్నావు. నీవే సర్వభూతాలకు ధాతవు. నాకు శరణ్యం కూడా నువ్వే. నీవే అగ్నివి, నీవే హవిస్సువి, నీవే ఇంద్రుడివి, నీవే హోతవు, నీవే మంత్రానివి, నీవే క్రియాఫలాన్ని. మంత్రానివి నువ్వే. ఆ క్రియకు సంబంధించిన ఆ మంత్రాన్ని జపించినప్పుడు లేదా ఆ హోమాన్ని చేసినప్పుడు దానికి కావలసినటువంటి యొక్క ఫలితం ఏదైతే ఉందో అది కూడా నువ్వే స్వామి. నీవు లేవు. నీవే వైకుంఠానివి. నీవు ప్రపంచమంతా నిండి ఉన్నావు, కానీ నీవు లేవు. కానీ నీవే వైకుంఠానివి. నేను నీకు శరణు కోరి వచ్చాను. నీవే సూర్యుడివి. దీక్ష వహించినటువంటి వారికి ఫలదాతవు కూడా నువ్వే. క్రియా ఫలానివి కూడా నువ్వే స్వామి. అంతేకాకుండా త్వమస్తి నాస్తి వైకుంఠత్వాం అహం శరణం గతః. త్వమర్చ్యః ఫలదాతా చ దీక్షితానాం క్రియాఫలం. త్వం హేతుః సర్వభూతానాం త్వమేవ శరణం మమ. యువతీనాం యథా యూనాంచ యువతౌ తథా మనోభిరమతే తద్వత్ ప్రీతిర్మే రమతాం త్వయి. అపిపాపం దురాచారం నరం త్వత్ప్రణతం హరేః నేక్షంతే కిం కరాయాం ఉలూకాస్తపనం యథా. తాపత్రయం అఘౌఘశ్చ తావత్ పీడయతే జనం. అయితే నీవు సకల ప్రపంచానికి కూడా నీవే శాశ్వతమైనటువంటివి కాబట్టి సకల భూతోత్పత్తికి నీవే కారణం. నాకు శరణం కూడా నువ్వే. యువకుల మనస్సు యువతుల పట్ల, అలాగనే యువతుల మనస్సు యువకుల పట్ల రమించేటటువంటి విధంగానే నా మనసు నీ పట్ల రమిస్తూ ఉంది స్వామి. ఓ హరి, నిన్ను శరణి కోరినటువంటి ఒక నరుడు ఎవరైతే ఉన్నాడో అతడు పాపి అయినా సరే, దురాచారి అయినా సరే, గుడ్లగూబలు ఏ రకంగా అయితే సూర్యకిరణాలను చూడలేవో అలాగనే అతడిని యమదూతలు చూడలేరు స్వామి. ఇంతకంటే గొప్ప విశేషమేమున్నది? ఓ నాథ, నీ పాద పంకజాలను భక్తితో స్మరించినంత మాత్రం వరకు ఏ ఇబ్బంది లేదు. స్మరించనంత వరకు కూడా నరుడు ఆది భౌతిక, ఆది దైవిక, ఆది దైహిక అంటే ఈ మూడు తాపత్రయాలు అంటారు. ఈ మూడిటి నుండి కూడా అతడు ఏ రకంగానూ కూడా బయటపడలేడు. గుణ, జాతి, శరీర ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరిని స్పృశించకుండా ఉంటాయో, అఖిలేంద్రియాల గతి ఎవరిని స్పర్శించకుండా ఉంటాయో అటువంటి సంగము
మోహము కూడా లేనటువంటి యొక్క మునులు ఎవరిని స్పృశించగలరో అలాంటి విష్ణు భగవానుని నేను నిత్యము నమస్కరిస్తున్నాను. అంతేకాకుండా ఈ లోకం లోపల ఉండినటువంటి యొక్క విశేషం సామాన్యమైనటువంటిది కాదు. యావత్ స్మృతరతో రచివో నాథ భక్త్యా తత్పాద పంకజం యం న స్పృశంతి గుణజాతి శరీరధర్మాయాం న స్పృశంతి గతయస్తఖిలేంద్రియాణం యం చ స్పృశంతి మునయో గతసంగమోహాస్మస్తస్మై నమో భగవతే హరయే ప్రణతోస్మి నిత్యం. నీకు ఎల్లప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థలో నిన్నే శరణు కోరి నేను సంచరిస్తున్నాను స్వామి. అంతేకాకుండా స్థూలం విలాప్య కరణే కరణం నిధానే తత్కారణం కరణకారణ వర్జితే చ ఇత్థం విలాప్య మునయః పర్విశంతి తత్ర తం త్వాం హరిం విశతి బోధతను నమామి. స్థూలాన్ని అంటే స్థూల శరీరాన్ని దాని కరణంలోను, కరణాన్ని దాని నిదానంలోను, అలాగనే కారణాన్ని కారణరహితమైనటువంటి యొక్క పరమాత్మలోను ఎవరైతే లయం చేస్తారో అటువంటి మునీశ్వరులు దేనిలో ప్రవేశిస్తారో అలాంటి బోధతనువు నువ్వయ్యా, అలాంటి బోధతనువైనటువంటి నీకు నేను నమస్కారం చేస్తున్నాను అంటున్నాడు. యధ్యాన సంవహన ఘూర్ణవశీకృతాం తామైశ్వర్య చారు గుణినీం మో సుఖమోక్షలక్ష్మీం. ఆత్మజ్ఞాన సుఖాన్ని మాత్రమే అనుభవించేటటువంటి మునీశ్వరులు తమ ధ్యాన సంవహనం చేత బాగా వశీకృతమై పరమేశ్వరం అనేటటువంటి మనోహర గుణాలు కలిగినటువంటి సుఖ మోక్షలక్ష్మిని పొంది నిత్యానంద యోగులచే సేవితుడయ్యేటటువంటి ఓ హరి నీకు నేను నమస్కారం చేస్తున్నానయ్యా అంటున్నాడు. అంతేకాకుండా ఆలింగ్యశేరత ఇహాత్మ సుఖైకభాజస్తస్మై నమోస్తు హరయే మునిసేవితాం నమోస్తు హరయే. హరయే అనేటటువంటిది మనకి చతుర్థి విభక్తిలో కనిపిస్తుంది. ఈ సంస్కృతంలో ఉన్నటువంటి సంప్రదాయం ప్రకారం శివాయ నమః అన్నామనుకోండి, శివాయ నమః అంటే శివుని కొరకు నమస్కారము అని. కానీ సంస్కృత సంప్రదాయంలో ఉన్నటువంటి శివుని కొరకు నమస్కారం అని మనం చెప్పం, తెలుగులో శివునికి నమస్కారం అనే చెప్పుకుంటాం. అందుకనే ఇక్కడ కూడా ఏమంటున్నాడు చూడండి, నమోస్తు హరయే మునిసేవితాయ. మునీశ్వరుల చేత సేవించబడేటటువంటి ఓ విష్ణుమూర్తి నీకు నమస్కారం. అంటే ఇక్కడ నమస్తే అనడంలో కూడా నమః అస్తు, నమః నమస్కారము అగుగాక, నీకు నమస్కారం అగుగాక. ఇదంతా కూడా సంస్కృత సంప్రదాయం ప్రకారం చెప్తున్నటువంటి ఒక శ్లోకం యొక్క పద్ధతి. కాబట్టి జన్మాది భావ వికృతే విరహస్వభావే యస్మిన్మయం పరిచినోతి షడూర్మివర్గః యం తాపయంతి నా సదా మదనాది దోషాస్తం వాసుదేవ అమలం ప్రణతోస్మిహార్దం. ఇంకా విశేషం ఏమిటంటే ఎవరి స్వభావం జనన మరణాది భావ వికారాలు లేకుండా ఉంటాయో, ఎవరి యొక్క కామక్రోధాది అరిషడ్వర్గాలు ఎవరిని చేరినంతనే కూడా శాంతింపబడిపోతాయో, కామాది దోషాలు ఎవరిని బాధించకుండా ఉంటాయో అలాంటి నిర్మలుడైనటువంటి యొక్క వాసుదేవునికి నమస్కారం చేస్తున్నాను అంటున్నాడు. అంతేకాకుండా యద్భావనాగతమమలం విజహాత్యా విద్యాం యధ్యానవన్నిపతితం జగదేతినాశం యద్భావముల్లసిత ద్యుతి సంశయారితం త్వాం హరిం విశది బోధఘనం నమామి. అంతేకాకుండా ఎవరి యొక్క పవిత్ర భావం అయితే ఉంటుందో అది కలగడంతో అవిద్య అనేటటువంటిది పూర్తిగా నశించిపోతుందో, ఎవరి యొక్క ధ్యానాన్ని
పతితమైనటువంటి యొక్క జగత్తును నశింపజేస్తుందో, పతితమైన జగత్తును నశింపజేస్తుంది, పతితం కానటువంటి యొక్క జగత్తుని ఉద్ధరిస్తుంది. అంతేకాకుండా ఎవరి భావరూపమైనటువంటి ప్రకాశించేటటువంటి ఖడ్గం సంశయాలనేటటువంటి శత్రువులను సర్వనాశనం చేస్తుందో అలాంటి హరి నీకు నమస్కారం అంటున్నాడు. అంతేకాకుండా చరాచరాణి భూతాని సర్వాణి చ హరేర్వపుః యథాత్ర తేన సత్యేన పునఃతిష్ఠతు మే హరిః. ఈ చరాచర ప్రాణులన్నీ కూడా ఈశ్వర శరీరమే, ప్రపంచమంతా ఆయనే. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చరాచర ప్రాణులన్నీ కూడా చరము అచరము. చరం అంటే సంచరించేటటువంటిది, అచరం అంటే కదలకుండా ఉండేటటువంటి పర్వతాదులు. ఇవన్నీ కూడా ఈశ్వర శరీరమే. కేవలం సత్యస్వరూపుడమైనటువంటి హరి నా ముందు సాక్షాత్కరించుగాక. మరి అచరము చరము అయినటువంటి యొక్క ప్రపంచమంతా నిండినటువంటి వాడు ఎలాగ సాక్షాత్కరించాలో కూడా కోరుకుంటున్నాడు ఈ వేదద్యూతి. ఎలాగంటే సత్యస్వరూపుడైనటువంటి యొక్క హరి ఏ స్వరూపంతో ఉంటాడో అటువంటి స్వరూపం కలిగినటువంటి ఓ విష్ణుమూర్తి నాకు ఆ దర్శనం ఇవ్వయ్యా అంటున్నాడు. ఇంకా అంతేకాకుండా యథా నారాయణ సర్వం జగతు స్థావర జంగమం తేన సత్యేన మే రూపం ప్రదర్శయతు కేశవా. కాబట్టి ప్రపంచమంతా నిండి ఉన్నటువంటి నీవు మాత్రం సత్యమైనటువంటి స్వరూపంతో నాకు ప్రసాదించుగా, నాకు సాక్షాత్కరించుగాక, నన్ను చాలా అనుగ్రహించుగాక అని ఆయన చెప్పుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆ రకంగా చెప్పుకోడో వెంటనే నారాయణ స్వరూపం సకల స్థావర జంగమాత్మకమైనటువంటిదో అలాంటి సత్యరూపంతో నాకు దర్శనం ఇవ్వమని ఆయన అడిగాడు కదా. వెంటనే ఆయన ఆ రకమైనటువంటి ఒక దర్శనాన్ని సాక్షాత్కరింపజేశాడు అయ్యా ఆ వేదద్యుతుడికి. అటువంటి యొక్క అతడి భక్తికి మెచ్చి విష్ణుమూర్తి గారు ప్రసన్నుడై అతడు కోరినటువంటి విధంగానే దర్శనమిచ్చాడు. ఏ రకంగా కోరుకుంటే యద్భావం సద్భవతి అని చక్కని సూత్రం ఉన్నది. మనం ఏ రకంగా భావిస్తామో అదే చక్కగా జరుగుతుంది అని. అందులో భక్తాగ్రగణ్యుడైనటువంటి ఈ భక్తుడు తాను కోరుకున్నటువంటి విధంగా విష్ణుమూర్తి గారు చాలా చక్కగా సాక్షాత్కరించాడట. ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుని ద్వారా స్తుతించబడినటువంటి స్తుతించబడి ప్రసన్నుడైనటువంటి ఆ విష్ణుమూర్తి గారు అతడి మనోరథాను అతని కోరికలన్నీ కూడా చక్కగా తీర్చి వెంటనే అంతర్హితుడైపోయాడు. ఈ దేనికోసమైతే వచ్చాడో, ఏ భక్తుణ్ణి ప్రసాదించడం కోసమని వచ్చాడో, ఏ భక్తుడికి ప్రసన్నుడై వచ్చాడో అటువంటి యొక్క విష్ణుమూర్తి గారు ఆ పని అయిపోయింది, వెంటనే అంతర్హితుడైపోయాడు. ఈ విధంగా అయితే ఎప్పుడైతే విష్ణుమూర్తి గారు అంతర్హితుడైపోయాడో అక్కడతోటి అయిపోయింది, నాకు దర్శనం లభించింది, ఇంకా నేను ఏ పని చేయక్కర్లేదు, ఇంకా నేను ఏ కార్యక్రమాలు చేయక్కర్లేదు అనేటటువంటి ఒక దృష్టితోటి ఆ దేవద్యుతి లేడు. అందుకనే ఆ బ్రాహ్మణుడు కూడా తాను కృతార్థుణ్ణయ్యాను, నా కోరికలు తీరినాయి, నేను ఏదైతే కోరుకున్నానో ఆ విష్ణుమూర్తి యొక్క దర్శనం నాకు లభించింది, ఇంతకంటే నాకేం కావాలి అని చాలా సంతృప్తిపడి కృతార్థుణ్ణయ్యాననేటటువంటి యొక్క పద్ధతితోటి తలుచుకొని వాసుదేవుని పట్లే ఘనమైనటువంటి యొక్క పద్ధతితోటి అతడు మరి తన మనోరథాలని కూడా తీర్చుకొని ఎప్పుడైతే ఆ స్వామి అంతర్హితుడయ్యాడో ఆయన యందే తన మనస్సును లగ్నం చేసుకొని ఆ వనంలోనే నివసిస్తూ సర్వకాల సర్వావస్థల్లో విష్ణుమూర్తి గారిని తపస్సు చేసుకుంటూ ఆ విష్ణుమూర్తి గారిని తలుచుకుంటూ కొలుచుకుంటూ ఆ ప్రాంతంలోనే సంచరించడం మొదలుపెట్టాడు. అక్కడనే చాలా చక్కగా జపం చేసుకుంటూ కాలక్షేపం చేయడం మొదలుపెట్టాడు. అయితే ఇంత బ్రహ్మాండమైనటువంటి ఈ స్థుతికి, ఈ విష్ణు స్థుతికి ఏదైనా ఫలశ్రుతి ఉంటే తప్ప అది సఫలీకృతం కాదు. ఏదైనా ఒక వ్రతం కానివ్వండి, ఏదైనా ఒక మంత్రం కానివ్వండి, లేదా ఒక జపం కానివ్వండి, దానికి చివరిలో ఫలశ్రుతి అని ఉంటుంది. అంటే ఎవరైతే దీన్ని వింటారో, ఎవరైతే దీన్ని అనుష్ఠానంలోకి తెచ్చుకుంటారో, ఎవరైతే దీన్ని జపం చేస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా సకల అభీష్టాలు, తమ యొక్క కోరికలన్నీ తీరాలి అనేటటువంటి ఫలశ్రుతి తప్పకుండా ప్రతిదానికి ఒక మాట చూడండి. అంతేకాకుండా ఈ స్తోత్ర పఠనం వలన మరి ఎప్పుడూ కూడా పాపచింతన అనేటటువంటిది ఆ వ్యక్తికి కలగదట.
పాపచింతన కలగకపోవడమే చాలా విశేషం. అసలు పాపం అనేది ఎన్ని రకాలుగా ఉందంటే, కాయిక ఫలాలు అంటే మరి శరీరంతో చేసేటటువంటి మరి పాపాలు కొన్ని, మానసిక ఫలాలు అంటే మనస్సుతోటి ఏదన్నా అనుకుంటాం అవతల వాడికి నాశనం కలగాలి, లేదా అవతల వాడు సర్వనాశనం అయిపోవాలి, నాకు మంచి జరగాలి, అవతల వాడికి నాశనం కలగాలి, ఇలాంటివి కూడా మరి మానసికమైనటువంటి యొక్క పాపాల కింద లెక్క వేయటం జరిగింది. రెండవది మరి కాయికమైనటువంటిది, మానసికమైనటువంటిది, కాయికమైనటువంటిది. తరువాత మరి ఇంకోటి ఏమిటయ్యా అంటే తనంతట తాను చేసేటటువంటి యొక్క మరి పాపాలైనటువంటి దైవకృతంగా కూడా అతడు చేయడం జరుగుతుంది. ఇటువంటి యొక్క పాపాలన్నింటినీ కూడా మరి పూర్తిగా మరి తొలగించుకోవాలి అంటే ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కూడా ఈ స్తోత్ర పఠనం అనేటటువంటిది చేయవలసినటువంటిది అగత్యమున్నది. అశుభం అనేటటువంటిది కలిగే అవసరం లేదుట. ఈ స్తోత్రాన్ని ఎవరైతే మరి చక్కగా శ్రద్ధతోటి చదువుతారో అటువంటి వాడికి బుద్ధి స్వాస్థ్యం కలుగుతుందిట. బుద్ధి స్వాస్థ్యం అంటే బుద్ధి చాలా నిలకడగా ఉంటుంది. దానికి బుద్ధికి ఆరోగ్యం చేకూరితే మనిషికి ఆరోగ్యం ఉన్నా లేదా అని కాదు, బుద్ధికి కనుక ఆరోగ్యం చక్కగా ఉంటే అతడి యొక్క బుద్ధి చాలా సన్మార్గంలో సంచరిస్తడం జరుగుతుంది. అలాగే మనస్వాస్థ్యం, మనస్సు అనేటటువంటి దానికి కూడా ఆరోగ్యం అంట. అంతేకాకుండా మరి ఇంకా విశేషం ఏమిటంటే ఇంద్రియాలకి ఒక నిగ్రహం ఏర్పడుతుందట. ఇంద్రియ నిగ్రహం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ మనిషి అతడు చేసేటటువంటి యొక్క పనులన్నీ కూడా సక్రమమైనటువంటి పద్ధతిలో ఉంటాయి. ఈ స్తోత్రాన్ని ఎవరైతే చదువుతారో అటువంటి వాళ్ళకిట మరి విష్ణు సాయుధ్యాన్ని పొందడం జరుగుతుంది. ఎవరైతే ఈ స్తోత్ర పఠనం చేస్తారో వాళ్ళు సాక్షాత్తు విష్ణు సాయుధ్యం. మొన్న ఒకసారి చెప్పుకున్నాం ఏమిటయ్యా అంటే సామీప్యం కాకుండా, సారూప్యం కాకుండా, సాలోక్యం కాకుండా సాయుధ్యం, పూర్తిగా విష్ణుమూర్తిలో పూర్తిగా లీనమైపోయేటటువంటి ఒక పద్ధతి కూడా దీనికి ఏర్పడుతుంది అని చెప్తున్నారు. ఎల్లప్పుడూ దీనికి ఎవరైతే ఈ మానవులు దీన్ని సర్వకాల సర్వావస్థలో పఠిస్తుంటారో వాళ్ళ యొక్క మనోవాంఛా ఫలసిద్ధి, కోరికేటటువంటి కోరికలన్నీ తీరతాయి, పుత్ర పౌత్రాలు కలుగుతారు, అలాగనే పశు సంపద ఏర్పడుతుంది, దీర్ఘాయుష్షు కలుగుతుంది, బలం ఏర్పడుతుంది, వీర్యము కూడా అంటే వీరత్వం కూడా కలుగుతుంది. 1000 తెలపాత్ర దానాలు అంటే 1000 తెలలు అంటే నువ్వులతోటి కూడి ఉన్నటువంటి యొక్క పాత్రల యొక్క దానం, 1000 గోదానాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ ఒక్క స్తోత్ర పఠనం చేస్తేనే అంత బ్రహ్మాండమైనటువంటి శక్తులు కలుగుతాయంటున్నారు. ధర్మార్థ కామ మోక్షాల్లో చతుర్విధ పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 ఎవరు ఏవి కోరుకుంటే అవన్నీ కూడా వాళ్ళకి ఈ స్తోత్ర పఠనం వలన చాలా తక్కువ కాలంలో ప్రాప్తిస్తాయంటున్నారు. ఎవరైతే ఈ స్థుతిని ఎల్లప్పుడూ కూడా వింటారో అటువంటి నరులకు ఎవరికైనా సరే ఆచారం, వినయం, ధర్మం, జ్ఞానం అలాగనే తపస్సు అనేటటువంటివి ఏర్పడతాయి అంటున్నారు. అంటే ఇవి చదవడం వలన ఆ మానసికమైనటువంటి ఒక రకమైన ఉత్తేజం, అంతేకాకుండా ఒక సంపూర్ణమైనటువంటి ఒక వ్యక్తిత్వం అనేది ఆ వ్యక్తికి కలుగుతుంది అంటున్నారు. అంతేకాకుండా ఈ స్తోత్రాన్ని ఒక్కసారి చదివితే చాలుట వాళ్ళు అతడికి పాతకాలన్నీ కూడా నశించిపోయి ఆత్మ అనేటటువంటిది పరిశుద్ధమవుతుంది. ఎప్పుడైతే ఆత్మ పరిశుద్ధమవుతుందో అతడు ఏ చెడ్డ పనులు చేయడానికని పూనుకోడు. కాబట్టి ప్రజ్ఞ, ఐశ్వర్యం, యశస్సు, కీర్తి, జ్ఞానం, ధర్మం అనేటటువంటిది అభివృద్ధి, అలాగనే దుష్టగ్రహ శాంతి ఇవన్నీ కూడా చాలా చక్కగా తొలగిపోయి చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక పద్ధతితోటి కలుగుతాయిట. ఐశ్వర్యం, యశము, కీర్తి ఇవన్నీ కలుగుతాయి. ఏవైతే దుష్టమైనటువంటి ఒక పద్ధతులు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా సర్వ వ్యాధులని నివారించేటటువంటి ఒక పద్యస్వరూపం ఇది అన్నారు. పద్యం అంటే ఏదైతే ఉన్నదో అంటే అది కొంచెం కటువుగా ఉండొచ్చు, కానీ మనకి ఏదైనా సరే లంఘనాలు చేసిన తర్వాత ఇప్పుడు లంఘనం పరమౌషధం అనే పద్ధతి లేకపోయినప్పటికీ మనకి జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం వచ్చిన తర్వాత మనం తినేటటువంటి ఆహారం దాన్ని పథ్యము అంటారు. పథ్యము అంటే అర్థం ఏమిటంటే ఏదైతే మనకి కటువుగా ఉంటుందో అది తినడానికి బుద్ధి పుట్టదు, అయినప్పటికీ అది తరువాత మనకి మేలు చేస్తుంది. అలా మేలు చేకూర్చేది ఏదైతే ఉందో అటువంటి దాన్ని పద్యం అంటారు. ఈ పద్యం అనేటటువంటిది ఈ స్తోత్ర పాఠం వలన కలుగుతుందంటున్నారు. సర్వ అరిష్టములు కూడా తొలగిపోతాయట.
అంతేకాకుండా దుర్గతి ఏదైనా కనుక ఆ వ్యక్తికి ఉన్నట్టయితే అదంతా తొలగిపోతుంది. ఇంకా నక్షత్రముతో సంబంధించినటువంటి గ్రహ పీడితులు ఎవరైనా ఉంటే వాళ్ళు, అలాగనే రాజ భయాలు, అలాగనే అగ్నిచోరాజ నిపాతాలు, ఇంకా సింహ వ్యాఘ్రాది భయాలు, అంతేకాకుండా అభిచార భయాలు. అభిచార భయాలంటే ఎవరన్నా గనక ఇతరులు మన మీద ప్రయోగాలను చేస్తుంటారు, దుష్ట ప్రయోగాలు, క్షుద్రశక్తులను వాళ్ళు ఉపాసన చేసి మనకి కొన్ని రకాలైనటువంటి దురాచార సంబంధమైనటువంటి ప్రయోగాలు చేస్తారు. అవి ఆ వ్యక్తిని చాలా ఇబ్బంది పెడతాయి. అటువంటి భయాలు కూడా ఈ స్తోత్ర పాఠం వలన తొలగిపోతాయట. అలాగని భూత ప్రేత పిశాచ రాక్షస భయాలు అనేటటువంటివి ఈ స్తోత్ర పాఠం వలన పూర్తిగా తొలగిపోతాయంటున్నారు. అంతేకాకుండా ఈ స్తోత్ర పఠనం ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళకిట ఆవులింతలు కానీ తుమ్ములు కానీ ఇలాంటి విఘ్నాలు కూడా కలగవుట. ఇది చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి కోరుకునేటువంటి. ఎవరికైనా తుమ్ము వచ్చినట్టయితే ఇది నిజానికి విఘ్నమే, లేదా అది ఒక రకమైనటువంటి ఆవులింత వచ్చిందనుకోండి అంటే నిద్రకి సూచన. అది ఈ రెండూ కూడా ఎవరైతే ఈ స్తోత్ర పాఠం చదువుతారో అటువంటి వాళ్ళకి ఇవి కలగవు అంటున్నారు. ఇంకా అంతేకాకుండా వాసుదేవుని ఎవరైతే పూజ చేస్తారో అటువంటి వాళ్ళకి చాలా చక్కగా. మరి ఇంకో సంగతి, ఈ స్తోత్ర పాఠాన్ని పఠించినటువంటి నరుడ తామరాకు మీద నీటి బొట్టులాగా అతనికి పాపాలు అంటవట. తామరాకు మీద నీటి బొట్టు ఉండొచ్చు, కానీ ఆ నీటి బొట్టు దానికి అంటదు. అదేవిధంగానే ఎవరికైనా సరే ఈ స్తోత్ర పాఠం చదివినట్టయితే చాలా చక్కగా అతనికి ఎటువంటి యొక్క మరి విపత్తులు కలగకపోవడం ఒక ఎత్తు, అతనికి ఎటువంటి ఇతరత్ర పాపాలు కూడా కలగవు అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి విశేషం. ఇంకా దీని విశేషాలు కొన్ని ముచ్చడించుకుందామని తెలియజేస్తూ